శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో 1,00,000 కోట్ల పెట్టుబడితో ఏదైతే ఉందో యుద్ధ విమానాల తయారీ కేంద్రాన్ని DRDO ఆధ్వర్యంలో ఇక్కడ ఏర్పాటు చేస్తున్నటువంటి నేపథ్యంలో రేపటి రోజు ముఖ్యమంత్రి మరియు కేంద్ర రక్షణ శాఖ మంత్రి ఆధ్వర్యంలో ఇక్కడ ప్రారంభోత్సవం జరుగుతున్నటువంటి ఏర్పాట్లు కూడా సిద్ధం చేస్తున్నటువంటి నేపథ్యంలో మరి మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పల్లె రఘునాథ్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఏం చెప్తారు ఆయన మాట్లాడుతున్నాం సరే ఏంటి ఈ ప్రాజెక్ట్ యొక్క ఎందుకంటే ఇక్కడికి రావడానికి ప్రధాన ఉద్దేశం ఈ భగవాన్ సత్యసాయి బాబు గారు నివాసమన్న ఈ ప్రతిష్టాత్మకమైన పుట్టపర్తి నియోజకవర్గంలో భారత రక్షణ వ్యవస్థ ఏరోనాటికల్ డిఫెన్స్ అకాడమీ వాళ్ళు 1,00,000 కోట్ల పెట్టుబడితో గొప్ప ప్రాజెక్టును ఇక్కడ ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇది పుట్టపర్తి చరిత్రలోనే చిరస్థాయిగా నిలిచిపోయే సంఘటన, సువర్ణాక్షరాలతో లిఖించిన అధ్యాయం. కారణం ఏమంటే దిస్ ఈజ్ ద బెస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఎంటైర్ ఇండియా. ఈ ఎకో సిస్టమ్ మారిపోతుంది, ఇక్కడ ఉద్యోగాలు వస్తాయి, స్థలం కావాల్సినంత ఇస్తున్నాము. ఇది ఒక పుట్టపర్తి కాకుండా అనంతపురం జిల్లా యొక్క రూపురేఖలు దీనివల్ల మారుతున్నాయి. దీనికి సహకరించిన కేంద్రము ప్రధానమంత్రి మోడీ గారు కానీ, రాజ్నాథ్ సింగ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ దీనికి సహకరించారు. కాబట్టి వాళ్ళకి జీవితాంతం ఎప్పుడు కూడా కృతజ్ఞతగా ఉంటాము. ఈ ప్రజలు కూడా తప్పకుండా కృతజ్ఞతగా ఉంటారు. దీని యాన్సల్ యూనిట్స్లో వేలాది మందికి టెక్నికల్ నాన్ టెక్నికల్ ఉద్యోగాలు వచ్చేందుకు అవకాశం ఉంది. ఈ వెనకబండ ఈ అనంతపురం జిల్లాలో ఇంత ప్రతిష్టాత్మకమైన సంస్థ వచ్చినందుకు నిజంగా అది మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాము. దీన్ని పుట్టుబడి రిప్రజెంట్ చేస్తే ఇప్పుడు మా అమ్మాయి రిప్రజెంట్ చేస్తుంది. ఇది మా అదృష్టంగా గర్వకారణంగా భావిస్తున్నాం. 1,00,000 కోట్ల పెట్టుబడి 3 విడతలుగా అనే అంశం అనేది దేశంలో గతంలో ఎక్కడైనా జరిగింది. ఇంత పెద్ద ప్రాజెక్టు ఇదే ప్రప్రథమంగా ఉంటుంది. నాకు తెలిసి యుద్ధ విమానాల కేంద్రంలో ఇదే ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఇంత పెద్ద భారీ వ్యవస్థ, భారీ సంస్థ ఇంత పెట్టుబడులతో రావడం అనేది ఇదే మొట్టమొదటి చాలా గొప్ప విషయం. ఇది చాలా అదృష్టంగా భావించవచ్చు ఈ పుట్టపర్తికి. సార్ ఇప్పుడు ఇంత పెద్ద ప్రాజెక్టు మీరు ఒకవైపు కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో పెద్ద కంపెనీలు తీసుకొచ్చి ముఖ్యంగా నిరుద్యోగాన్ని కూడా మనం పారదోరాలనే కాన్సెప్ట్తో ముందుకెళ్తున్నట్టు నేపథ్యంలో వైసీపీ ఆరోపిస్తుంది ఏంటంటే క్రెడిట్ చౌర్యం అని ప్రతి అంశంలోనూ చెప్తుంది. మరి ఈ అంశంలో కూడా క్రెడిట్ చౌర్యం అనే మాట మాట్లాడే అవకాశం ఉంటుంది అంటే దీని గురించి వాళ్ళకి ఐడియా కూడా లేదు. అంటే ఎప్పుడు కూడా వైఎస్ఆర్సీ ప్రభుత్వం పరిశ్రమలు రావాలి, పెట్టుబడులు రావాలి, పారిశ్రామిక ఎదగాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ఆలోచన ఎప్పుడు రాలే. ఆ నాలెడ్జ్ కానీ, ఆ టెక్నాలజీ కానీ, ఆ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కానీ, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కానీ ఇవన్నీ జగన్మోహన్ రెడ్డికి అర్థం కావు. ఇది చంద్రబాబు నాయుడు గారు జన్మత అటువంటి నాయకుడు దొరకడం అందరి అదృష్టం. ఆ నాలెడ్జ్ కానీ, టెక్నాలజీ కానీ, ఆ దూరదృష్టి కానీ అన్నీ దీనికి వచ్చేదానికి కారణాలు. వేరే వాళ్ళు ఎవరు చేయలేరు, అనితర సాధ్యమేది. చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికే చెల్లేదు. సార్ ముఖ్యంగా అదే వైసీపీ నాయకులు అదే చెప్తున్నారు మొదటి నుంచి. ఏదంటే ఏదైనా కంపెనీ వస్తుంది అంటే అది అనవసరము, రావాల్సిన అవసరం లేదన్నట్టు మాట్లాడి మరి తర్వాత మా క్రెడిటే మేమే గతంలో దాన్ని ప్రారంభించాం, కాకపోతే ఇప్పుడు వీరు తెస్తున్నారు అన్నట్టుగా మాట్లాడుతున్నటువంటి బాగా ట్రోల్స్ అవుతున్నాయి. దీన్ని ఒక మాజీ మంత్రికి ఎలా చూస్తారు? వాళ్ళకి ఎప్పుడు కూడా ఏది కూడా ఆలోచన రాలేదు. అమరావతికి అన్యాయం చేశారు, దాని రూపురేఖలు మార్చాలని ప్రయత్నం చేసి 3 ముక్కలాట ఆడారు. అది దాన్ని భూస్థాపన చేయాలని ప్రయత్నం చేశారు. రెండోది జీవనాడైన ఆంధ్రప్రదేశ్కు ఆ పోలవరం ప్రాజెక్టును అధ్వానం చేసి పెట్టారు, అన్యాయం చేసి పెట్టారు. దానికి ఏమాత్రం చేయలేకపోయారు. విశాఖలో ఉక్కు ఫ్యాక్టరీ తీసుకురాలేకపోయారు. అదేవిధంగా ఏ కంపెనీలు కానీ పెట్టుబడులు కానీ వాళ్ళు చూసి వచ్చే అవకాశం లేదు. వాళ్ళు ఏదో ఫ్యాక్షనిస్టులు, వాళ్ళ పద్ధతి వేరే, పరిపాలన విధానం తెలియదు. కాబట్టి వాళ్ళు చూసి ఎవరు రాల. చంద్రబాబు నాయుడు గారు చూసే ఆయన విజ్ఞత, ఆయన యొక్క నాలెడ్జు, ఆయన యొక్క ఈజ్ చూసి ఇక్కడ వస్తున్నారు. దీనికి అంతా కారణం చంద్రబాబు నాయుడు. ఫైనల్గా సార్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇటువంటి కంపెనీలు రావడం వల్ల ఈ ప్రాంతం వలసలు తగ్గే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా ఇక్కడ ఎంప్లాయ్మెంట్ 100%. ఎందుకంటే వేల మందికి ఉద్యోగాలు వస్తాయి, లోకల్కి ఎక్కువ అవకాశం ఉంటుంది. దాంట్లో చదువుకున్న వాళ్ళకి వస్తాయి, నాన్ టెక్నికల్ వాళ్ళకి ఎక్కువ మందికి వచ్చే అవకాశం, వేలాది ఉద్యోగాలు వస్తాయి. కాబట్టి వలసలు తప్పకుండా నివారించబడతాయి. ఒక కియా పరిశ్రమ, ఒక ఈ పరిశ్రమ, ఇంకా కొన్ని పరిశ్రమలు రాబోతున్నాయి. మా కమ్మడగూరులో ఈ పొద్దు క్యాబినెట్ ఆమోదించింది 50,300 కోట్లతో 50,000 కోట్లతో ఒక సోలార్ మెగా పార్క్ వస్తాను. అది కూడా 20,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. కాబట్టి నిరుద్యోగం పోతుంది, వలస తగ్గిపోతాయి, జీవన ప్రమాణాలు పెరుగుతాయి. ఓ పక్క సంక్షేమ కార్యక్రమాలు ఉండే డబ్బులు, ఓ పక్క ఉద్యోగాలు వస్తాయి, ఓ పక్క లీజ్ ఇస్తున్నాం భూములకు కూడా. అంటే మొత్తం అందరి తలరాతలు మారుతాయి,
అందరి భవిష్యత్తు మారుతుంది దీనివల్ల. రైట్. మొత్తం మీద అయితే పుట్టపర్తికి ఈరోజు వస్తున్నటువంటి రక్షణ శాఖకి సంబంధించిన కంపెనీ ఇది పుట్టపర్తికే కాదు మొత్తం రాష్ట్రానికే తలమానికంగా మారబోతుంది. 1,00,000 కోట్ల పెట్టుబడి అనేది గతంలో ఎక్కడా చూడలేదు. రక్షణ శాఖలో ఇటువంటిది చాలా అద్భుతం. ఇక్కడి ప్రాంతం ముఖ్యంగా వలసలు లేదంటే నిరుద్యోగం ఇటువన్నిటికన్నీ రూపుమాపే అవకాశం ఉంటుంది. నిరుద్యోగం కూడా చాలామంది బయటకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో వారికి ఇక్కడ ఉద్యోగ అవకాశాలు దొరికే జీవిత ప్రమాణాలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది అని చెప్పేసి మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్తో చలాకినాయుడు, RTV, పుట్టపర్తి నుంచి సత్యసాయి జిల్లా.